విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాడు మన స్టూడియోలో ఉన్నారు శ్రీ జమ్మల మడక శేషతల్ప సాయి గారు. జేఎస్టీ సాయిగా వారు చాలా సుపరిచితులు. తెలుపు అనేటువంటిది స్వచ్ఛతకి చిహ్నం. ఆయన ఎప్పుడు కూడా శ్వేత వస్త్రధారి, మాట మనిషి స్వచ్ఛతకి మారుపేరుగా, సేవే పరమావధిగా ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమందికి చేస్తున్నటువంటి జేఎస్టీ సాయి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం సాయి గారు. నమస్కారం అండి. సాయి గారు, నిజానికి సేవా కార్యక్రమాలు అనగానే చాలా ధనికులో, లేకపోతే హోదా ఉన్నటువంటి వాళ్ళు, ఒక పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్సో పొలిటికల్ లీడర్సో వీళ్ళే చేయగలరు అని అనుకుంటారు. ఆ విధంగా కాకుండా ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి సామాన్యమైనటువంటి వ్యక్తులతో కలుస్తూ వారి అవసరాలను తీరుస్తూ, ఎవరి నోటు విన్నా కూడా సాయి గారు, మాకు సాయి గారు ఉన్నారు, మా సాయి గారితో మాట్లాడతాం అంటూ, ఈ విధంగా నాకు తెలిసి ఈ కాలనీలో నేను ఒక 50 సంవత్సరాలుగా ఉన్నాను. ఐ థింక్ మీరు ఒక 25 సంవత్సరాల నుంచి ఉండి ఉంటారని అనుకుంటున్నాను. కనీసం నేను ఒక 20 సంవత్సరాల నుంచి వింటూ ఉంటాను. ఏమున్నా మా ఇంట్లో ఈ పని ఉందంటే మేము సాయి గారికి చెప్తాం, సాయి గారికి చెప్దామని. అసలు ఇట్లా చెయ్యాలనేటువంటి సంకల్పం మీకు ఎలా వచ్చింది? అంత సమయం ఎలా చెక్కింది? ఇంతమందిని ఎలా ఓపికగా వినగలుగుతున్నారు మీరు మీ మాటల్లో? మొదటిగా విక్టరీ వింగ్స్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ప్రేక్షకులకి నా శుభాకాంక్షలు. ఈ విక్టరీ వింగ్స్ చాలా రోజులు పెట్టిన తర్వాత చూస్తున్నాను. మంచి మంచి లీడర్స్ని, మంచి పెద్ద లీడర్స్ని, పెద్ద నాయకుల్ని, పెద్ద యాక్టర్స్ని, వీళ్ళందరినీ కూడా మీరు ఇంటర్వ్యూస్ చేయటం చాలా గొప్ప విశేషం. కానీ నన్ను పిలిస్తే నేను కొంచెం ఆశ్చర్యపోయాను. నేను చిన్నవాడిని, అందువల్ల నాదేంటి ఇంటర్వ్యూ ఇదని చెప్పేసి అనుకున్నాను. కానీ మీ గొప్పతనానికి మార్గదర్శిగా మమ్మల్ని ఇచ్చేశారు. దీంట్లో ఏంటంటే ఎందుకు సేవా కార్యక్రమం వచ్చిందంటే, నాకు తెలియదు, నేను మొట్టమొదటి చిన్నప్పటి నుంచి కూడా అలాగే చేస్తుండేవాడిని సేవా కార్యక్రమంలో. అయితే సత్యాయి డివోటీ అయిన తర్వాత మరీ కొంచెం బాగా ఎక్కువగా సర్వీస్ మోటివ్తో. కానీ ఎక్కడ కూడా ఏది ఆశించకుండా నేను సర్వీస్ చేస్తున్నాను. మామూలుగా ఎక్కడైనా సరికొచ్చాం. అది భగవంతుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏమో అనుకుంటా. దానివల్ల అక్కడ కన్నా నేను విజయవాడలో కన్నా కూడా ఇక్కడ ఎక్కువ కాలనీస్ వ్యవహారంలో ఎక్కువ చేశాను. అక్కడ ఎక్కువగా సాంస్కృతిక కార్యక్రమాల్లో చేస్తూ వచ్చా. కానీ ఎక్కువగా సేవా కార్యక్రమాలు అక్కడే చేశాను. సత్యాయి దాంట్లో చేశాను. అక్కడ నేను దాన్ని ఏమంటారు, అక్కడ సత్యాయి దాంట్లో పుట్టపర్తిలోనా? లేదు, విజయవాడ సెంటర్ ఉంది. విజయవాడ సెంటర్ ఉంది. సెంటర్లో చేస్తుంటే వాళ్ళు నన్ను అడ్మిట్ చేసుకోవడమే చాలా పరీక్షించి చేసుకున్నారు. నన్ను వాలంటరీగా కావాలంటే చేయాలంటే తొందరగా తీసుకోరు అక్కడ. అట్లా చూసిన తర్వాత అక్కడ సేవ చేస్తున్నాను. అదే దీంట్లో ఇక్కడ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కాలనీస్లో ఎక్కువ డెవలప్ చేద్దామనే ఆలోచన వచ్చి నాకు కొంచెం కాలనీ డెవలప్మెంట్స్ చేసుకుంటూ వచ్చాను. అయితే ఏంటంటే ఈ సేవా కార్యక్రమం వల్ల భగవంతుడు మన కొద్ది గొప్ప మనకి కృషిస్తాడు, మనకి మంచి చేస్తాడనే ఉద్దేశం, ఆనందం అది వాళ్ళకి సేవ చేయడంలో మనకి ఆనందం అనే ఉద్దేశంతో నేను బహుశా నేను అనుకుంటాను. ఐ థింక్ మీరు ఒకసారి ఎప్పుడో చెప్పారు, నేను మా ఇంట్లో అందరం కూడా సత్యసాయి బాబా గారి డివోటీస్ అని చెప్పేసి. బాబా గారిది ప్రశాంతి కుటీరం. అవునండి, సేవకి మారుపేరు అది. అవును. ఇంతో అంతో పుట్టపర్తి సాయిబాబా గారితో నాకు డైరెక్ట్గా, పరోక్షంగా కాదు, చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. చాలా సంతోషం. మీకు ఇప్పుడు ఈ సందర్భం కనుక నేను చెప్తాను. మా చిన్నప్పుడు నేను రాజోలని అక్కడ ఈస్ట్ గోదావరి ఉండేది. మా తాతగారు అక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారు, అప్పారావు గారు అని చెప్పేసి. వారింటికి ఈయన సాయిబాబా గారు వస్తారని అప్పుడు వచ్చింది. వస్తే ఆ రోజుల్లో ఇలాగ ఫోన్లు అవి ఏమి లేవు, మొబైల్స్ లేవు కదా. సరే, ఎలాగో మొత్తానికి ఒక కార్డు ద్వారా వచ్చింది. వచ్చినప్పుడు 10 గంటలకు వస్తారు ఉదయం అని చెప్పేసి
సరే ఊర్లో జనం అందరూ వచ్చారు. 10 అయిపోయింది, 11 అయింది, 12 అయింది, 1 గంట అవుతుంది, రాలే. మెల్లిమెల్లిగా ఊళ్ళో వాళ్ళు మరి భోజనాలు అవి చేయాలి కదా, వెళ్ళిపోయారు. ఇక మా తాతగారు వాళ్ళు కూడా ఇంక భోజనాలు చేద్దాము, మరి ఎక్కడైనా ఆగిపోయి ఉంటారు, చెప్పడానికి ఫోన్ చేయడానికి కూడా ఏమీ లేదు. లేదు కదా. సరే మేము పిల్లలను చేసేసుకుని బయట ఆడుకుంటూ ఉన్నాను నేను. వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయి భోజనాలు చేస్తున్నారు. సడన్గా అప్పుడు బాబాగారు రావటం. వచ్చినప్పుడు ఆ బాబా వచ్చాడంటే ఉష్ అన్నాడు. ఆ తర్వాత నేను వెళ్ళి అయ్యగారు ఇప్పుడే భోజనాలు కూర్చున్నారండి, నేను బయట పనివాడు చెప్తే ఏమొద్దు వాళ్ళని కదపొద్దని నన్ను భుజాన్ని ఎత్తుకున్నాడు ఆయన. ఎత్తుకొని ఆ రూము, రెస్ట్ రూమ్, మన ఇది ఉంటుంది పందిరిపెట్టి మంచం అంటారు, ఆ పందిరిపెట్టి మంచం దగ్గరికి ఒక మెట్టు ఎక్కాలి, దాని మీదకి ఒక స్టూల్ లాంటిది వేసి. ఆయన అసలే కొంచెం ముట్టిగా ఉంటారు మనిషి. వారు ఇలా ఎత్తుకుని నన్ను దాని మీద వేసి ఆ మంచం మీద కూర్చోబెట్టి నన్ను ఈ చిన్న కాళ్ళ మీద ఆడతారు కదా, ఉయ్యాలని అలాగ ఆడిచ్చాడు నన్ను. వాళ్ళు వచ్చిన తర్వాత దిగరా అంటే వీళ్ళెవరూ ఒప్పుకోలే. ఉండని నేను చెప్తే ఆ భుజం మీద ఇలాగా ఊగుతూ ఆ విధంగా గడిపాను. వెరీ గుడ్. సో అంత అదృష్టం నాకు ఒకసారి చాలా అదృష్టం. అంటే నాకు ఆయన దేవుడని, ఆయన అప్పుడు పెద్ద బాబా అని నాకు 5 ఏళ్ళు తెలియదు. సో ఎంత యాదృచ్ఛికం చూడండి. మిమ్మల్ని చెప్తూ నేను నా గురించి చెప్తున్నాను నా అనుభవాలు. మా బ్రదరు హిందూపూర్లో ఒక పోలీస్ ట్రైనింగ్ కోర్స్కి వెళ్ళారు. బెంగళూరు నుంచి వస్తున్నాను, హిందూపూర్లో వాళ్ళ శనివారం కదా అని చెప్పేసి దిగితే, రే మాకు కూడా సెలవే, దగ్గరే పుట్టపడుతుంది, వెళ్ళొచ్చేద్దాం అన్నారు. పోదరా అన్న. ఆ ప్రశాంతి కుటీరంలో ఏం చేస్తారంటే ఇలా గ్యాంగ్ వేస్ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఇట్లా రాసేసి ABCD అట్లా రాసి పెడతారు. అందులోకి వెళ్ళి ఆ స్టేట్ వాళ్ళందరూ ఉండాలి, కూర్చున్న తర్వాత బాబా గారు అట్లా వెళ్తుంటే ఈ చుట్టూ బ్యారికేడ్స్ దగ్గర ఈ గొలుసుతోటి ఇలా ఉంటే ఆ గొలుసు ఎత్తి కింద నేను చూస్తున్నాను. నేను ఆయన పైకి అలా చూస్తుంటే ఆయన ఇట్లా అన్నాడు. సరే ఇట్లా అంటే నేను మళ్ళీ మామూలుగా లోపలికి వచ్చేసా. బాబా గారిది ఆవేళ అనుకోకుండా 60వ బర్త్డే. చూడండి, 55 ఏళ్ళు పట్టింది ఆయన చూడడానికి అది. సో చిన్నప్పుడు 5 ఏళ్ళప్పుడు చూసాము, తర్వాత 55 ఏళ్ళు వచ్చేటికి ఆయనకి చూసినప్పుడు అందరూ ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు దండం పెట్టడం మొదలెట్టారు. ఎందుకురా అంటే బాబాగారు నేను బ్లెస్ చేశారన్నారు. అరే నేను అడ్డొస్తే నన్ను తోసుంటారా, బ్లెస్ కాదని. మమ్మల్ని తోయచ్చు కదా, మమ్మల్ని తోయలేదంటే అదే నాకేం తెలుసు, చిన్న కురానిగానే తోసుంటారు. అట్లా ఈ విధంగా నాకు చాలా డైరెక్ట్గా అటాచ్మెంట్స్ దాంతో వచ్చింది. ఆ విధంగా మళ్ళా అలాంటి సాయిబాబా మనస్తత్వం ఉన్నటువంటి ఈ సాయి గారిని మరలా కలవడం నాకు జరిగింది. చాలా ఆనందం అండి. అయితే మీరు ఇందాక మనం సేవా కార్యక్రమం గురించి చెప్తూ, కాలనీలో ఏ సమస్య వచ్చినా కేర్ ఆఫ్ అడ్రస్ సాయి గారు. ఒక మంచినీళ్ళ ఇది పెట్టాలన్నా చలివేంద్రం సాయి గారు, ట్యాంకర్ కావాలన్నా సాయి గారు, ఒక పార్కు మంచిగా చేయాలన్నా సాయి గారు. అసలు అందరికీ ఇలా కావాలని ఎందుకు అనిపించింది? మీతోడే చెప్పుకోవాలని మీరు చేస్తున్నారు కనుక చెప్పారా, లేకపోతే మీరే ఏమిటి మీ సమస్యను అడుగుతూ ఉండడం, అందరినీ తల్లో నాలుకలా వెళ్ళడం జరిగిందా? ఎలా జరిగింది ఇది? ఏమో తెలియదు సార్. నేను వచ్చిన కొత్తల్లో పెద్దగా నాకు తెలియదు. కాలేజీలోకి వచ్చిన తర్వాత నేను 95లో వచ్చాను ఇక్కడికి. ఏదో కొంచెం ఫ్యామిలీ అఫైర్స్ వల్ల నేను షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది విజయవాడ నుంచి. వచ్చిన తర్వాత కొంతవరకు అయిపోయిన తర్వాత కొంత మా కాలనీలో ఆ పార్క్ అది చాలా అసహ్యంగా ఉండి అన్ని అసాంఘిక కార్యక్రమాలు జరగటం, అవన్నీ జరగటం, రోడ్లు కూడా సరిగ్గా లేకపోవటం, ఫుట్పాత్లు లేకపోవటం జరిగింది. ఎందుకో అంతకుముందు కొంతమంది పాపం చేస్తున్నారు, వాళ్ళు సొసైటీ వాళ్ళు చేస్తున్నారు. కానీ అసలు ఎందుకు చేయకూడదు నేను చేసుకున్నాను. తర్వాత మాకు చాలామంది కామెంట్ చేశారు, మా అసోసియేషన్కి అసలు వెల్ఫేర్ అసోసియేషన్ లేదు వాళ్ళకి, అంతా ఆయన సాయి గారు అన్నట్టుగా మాట్లాడితే నేను ఫార్మేషన్ చేశాను. అందరిని పిలిచి అందరికీ ఫార్మేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టార్ట్ చేసి ఈ యాక్టివిటీస్ మొదలుపెట్టుకొచ్చాం. ముందు 2 కాలనీస్ కలిపి, సుందరనగర్ మోడల్ కాలనీ కలిపి చేసుకున్నాం. ఫస్ట్ నేనే ప్రెసిడెంట్గా ఉన్నారు, అప్పుడు చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఎందుకో అలా అటువైపు ఆఫీసర్స్ తోటి కొన్ని కాంటాక్ట్స్ ఏర్పడి వాళ్ళతోటి నేను చేసుకొచ్చాం. పార్కు అంతకుముందు సుబ్బారెడ్డి గారు వాళ్ళు, కొంచెం అప్పారావు గారు వాళ్ళు చేశారు. దాన్ని నేను ఎక్కువ టేకప్ చేసి దాని డెవలప్మెంట్కి బాగా మున్సిపల్ GHMSతో కాంటాక్ట్స్ పెట్టుకొని బాగా డెవలప్ చేస్తాం. ఆ తర్వాత కూడా దాన్ని పోషణ, దాన్ని
చెట్లు నాకు కొంచెం ప్రాణం ఎక్కువ, గ్రీనరీ అనే మీద ప్రాణం ఎక్కువ. అందువల్ల దాని పార్కుని చాలా బాగా డెవలప్ చేసుకుంటూ వచ్చాను. అయితే దీనికి తగ్గట్టుగా ప్రజాప్రతినిధులు కానివ్వండి, లేకపోతే మున్సిపల్ అథారిటీస్ కానివ్వండి బాగా సహాయ సహకారాలు అందించారు, బాగా చేసుకుంటూ వచ్చాం. అలాగే రోడ్స్ వేయించడం, ఎమ్మెల్యే గారిని పట్టుకొని తర్వాత మినిస్టర్ బేసిక్ కమ్యూనిటీస్ ఫుట్పాత్లు సరిగ్గా లేకపోతే ఫుట్పాత్లు వేసుకొచ్చాను. నేను ఎప్పుడు కూడా 2 కాలనీస్ విడిగానే ఎప్పుడు చూడలేదు. ఫస్ట్కి కల్చరల్ యాక్టివిటీస్ ఈ శ్రీరామ కళ్యాణాలు, వినాయక చవితి ఉత్సవాలు కూడా ఫస్ట్ స్టార్ట్ చేసాం ఇక్కడ. మేము ఒక న్యూ ఇయర్స్ డే ఫస్ట్ స్టార్ట్ చేసాం. అప్పుడు ఒక డైలాగ్ కూడా చెప్పాను నేను వాళ్ళతో మన మీటింగ్లో. సుందర్ నగర్ మోడల్ కాలనీ మోడల్ సుమో అని ఒక జోక్ వేసి చేసుకొచ్చాను. అలాగే చాలా బాగా డెవలప్ చేసుకుంటూ వచ్చాను. భగవంతుడి దయ వల్ల అందరూ కోఆపరేట్ చేశారు, కానీ వాళ్ళందరూ కూడా బాగా డెవలప్ చేసుకుంటూ వచ్చాం. అదేంటంటే ఎందుకు వచ్చామో తెలియదు నాకు. ఆ ఇనిషియేటివ్ బాగా వచ్చింది. బట్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా నాకు ఎందుకంటే మొట్టమొదటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. అంటే ఎట్లా అంటారు, మీకు ఏమన్నా సినిమాలు యాక్ట్ చేసేవారు, నాటకాలు వేయటం ఎట్లా? నాటకాలు వేశానండి. సినిమా యాక్ట్ చేయలేదు కానీ నాటకాలు వేశాను. 2-3 నాటకాలు వేశాను. విడియాల చంద్రశేఖరరావు గారు రచించినటువంటి ఇంటి దీపం అనేది ఒక దాంట్లో ఒక బ్రాహ్మడి పాత్ర, పురోహితుడు క్యారెక్టర్ ఒకటి వేశాను. తర్వాత ఏకపాత్ర అభినయంలో ఒక విడో క్యారెక్టర్ ఒకసారి వేశాను. లేడీ క్యారెక్టర్ కూడా చేశాను. ఈ మధ్య కూడా మొన్న మా మోడల్ కాలేజీలో వేశాను. అది ఏది 81 ఇయర్స్లో. అబ్బో, అదే చాలా హైలైట్. అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. అది మీరైతే సహస్ర చంద్ర దర్శనం కూడా చూసి ఉండొచ్చు. ఇంకా అవ్వలేదు, అంటే అయిపోయింది కానీ మన ఇదే ఫంక్షన్ అవ్వలేదు. ఓకే, షష్ఠి ఫంక్షన్ కూడా చేశారు మా పిల్లలు. చాలా బాగా జరిగింది. అందరూ కూడా వచ్చారు. బహుశా మీరు కూడా వచ్చి ఉంటారు నా ఉద్దేశం. ఇక్కడ చేశారు. సో ఆ రకంగా నాకు ఇప్పటికి కూడా కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇష్టం. దానికి తగ్గట్టుగా మాకు సారిపల్లి కొండల గారిని మా అసోసియేషన్ ప్రెసిడెంట్ పెట్టింది నేనే పెట్టాను. అప్పుడు ఆయన ఆధ్వర్యంలో కూడా బాగా చాలామంది సినిమా యాక్టర్లతో వాళ్ళతో పరిచయం ఏర్పడుతుంది. అక్కినేని నాగేశ్వరరావు, అంతకుముందు నాకు తెలిసి అక్కినేని నాగేశ్వరరావు గారు స్టేట్ వైజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైజ్ ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉండేది. అప్పుడు దాంట్లో నేను జాయింట్ సెక్రటరీగా నన్ను ఎలక్ట్ చేసుకున్నారు. అప్పుడు అంటే నాగేశ్వరరావు గారితో మీకు ఎలాంటి పరిచయం ఉంది? యాక్చువల్గా అంటే తొర్లపాటి కుటుంబరావు జర్నలిస్ట్ ఉండేవారు. ఆయన ద్వారా నాకు ఈ ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా మాకు ఈ బ్యాలెట్స్ రన్ చేసి విన్నర్గా వచ్చేవాడు ఆయన. ఆ వచ్చినప్పుడల్లా నేనే దగ్గరుండి ఆర్గనైజ్ చేస్తుండేవాడిని. చాలా కోఇన్సిడెన్స్లు జరుగుతున్నాయి, చెప్పండి. అయితే ఆయన వాళ్ళ అత్తగారింటికి కూడా వెళ్ళాము మేము. ఏలూరులో ఫంక్షన్ జరిగినప్పుడు నాగేశ్వరరావు అత్తగారింటికి వెళ్తే టిఫిన్ అది పెట్టారు వాళ్ళు. నేను టిఫిన్ చేయలేదు, కాఫీ చదువుతున్నా. ఆయన మన ఇళ్ళల్లో తిండు కదా అన్నాడు ఇట్టాగా డైలాగానే. సరే అయిపోయిన తర్వాత మామూలుగా ఈ శ్రీదేవి కూడా అప్పుడు చిన్నపిల్ల, ఎంత పిల్ల అమ్మాయి అది. సరే అప్పుడు బాగా ఆయనతో రూమ్లో కూడా ఇద్దరు ఫొటోస్ దిగాం. అంత ఆవిడతో బాగా. నేను అనుకుంది ఏంటంటే సినిమా యాక్టర్లు ఎక్కడ గుర్తుంటానులే, ఏదో జనరల్గా అందరూ మామూలుగా నేను ఫోటో దిగాను చంకన ఏదవుతా ఎగరేస్తారు కానీ అనగానే. ఇక్కడికి వచ్చిన తర్వాత కొండలరావు గారు, సారిపల్లి కొండలరావు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఫంక్షన్స్లో నన్ను పిలిచినప్పుడు ఆవిడికి షాల్ కప్పి చెప్పా, అమ్మ నేను మంగళగిరిలో ఫంక్షన్లో కలిశాను. అవును బర్క్లీ అవార్డు కదండి సాయి గారు అని ఆవిడ గుర్తిస్తుంది. గుర్తుంది అప్పటికే ఆవిడకి ఇది వచ్చిందా, సర్వికల్ స్పాండిలైటిస్ వచ్చింది. తర్వాత కూడా 2 మీటింగ్ సభల్లో కొండలరావు గారు చెప్తుంటే ఆయన ఏమంటారంటే ఎక్కువగా నా గురించి చెప్తుంటారు పాప ఆయన. నా డబ్బంతా సరిగ్గా ఉపయోగపడేది సాయి గారి ద్వారా అవుతుందని చెప్పి ఈ అన్నదానాలకు కానీ తర్వాత పూర్ ఫ్యామిలీస్ కానీ ఆయన పాపం బాగా హెల్ప్ చేస్తుంటారు ఆయన, ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్కి కూడా. అప్పుడు ఆ సందర్భంలో లేచి నుంచోమని చెప్పేవారు నన్ను. నాకు కొంచెం షేమ్ ఫీల్ అయ్యాను. డబ్బు నాది కాదు, ఆయన డబ్బు. అయినా కూడా సర్వీస్ భగవంతుడి దగ్గర నాకు ఇది ఇచ్చాడని చెప్పేసి నేను చుట్టే వెంబడే ఆవిడ వెనక్కి చూసి సెకండ్ ఇచ్చింది చేతికి పాపం జమున గారు. చాలా కరెక్ట్. ఏమంటే మీ అన్నదాన కార్యక్రమం బాగా సక్సెస్ అయినట్టుంది. ఎస్ సార్, చాలా బాగా సక్సెస్. చాలా అసలు ఎంతమందికి అండి ఆ రోడ్డు మీద? చాలా దగ్గర 250-300 మంది అక్కడ రోజు ఎవ్రీ డే. ఎప్పుడు పెరుగన్నం, అరటిపండు, మంచినీళ్ళు ఆల్వేస్ 24/7 మంచినీళ్ళు పెట్టి అలా అరేంజ్ చేసాం. అది అయితే ఎక్కువగా మా బుచ్చిబాబు గారు బాగా కష్టపడి చేస్తున్నారు ఆయన. నేను కూడా చాలాసార్లు అసలు అక్కడ ప్రపోజల్ నాదే. అక్కడ అంటే సంజీవ్ రెడ్డి నగర్లో జరుగుతుండేది, ఒక ఆయన పెడుతుండేవాడు. అది చూసి మనం కూడా ఎందుకు పెట్టకూడదు అంటే బుచ్చిబాబు గారితో చేద్దాం సాయి గారు అన్నాడు ఆయన. వెంబడే ఇక్కడ ప్లేస్ చూసాం. ప్లేస్ చూస్తే అటుపక్క చెట్టు కింద బాగుంది, నీడగా ఉంటుందని అక్కడ సెలెక్ట్ చేసాం.
సెలెక్ట్ చేసి అక్కడ చెప్తే పాపం బుచ్చో గారు ఫెన్సింగ్ అంతా కూడా అరేంజ్ చేయించి బాగా, అందుకని ఆయన ఇండస్ట్రియల్ ఎస్టేట్ కాబట్టి మెన్ పవర్ ఉంది ఆయన దగ్గర, మంచి ఇది ఉంది. ఫైనాన్షియల్ కూడా కొంచెం పర్వాలేదు. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి అది? సుమారు 10 ఏళ్ల బట్టి ఇప్పుడు కూడా చేస్తున్నారు ఇంకా స్టిల్ యూఆర్. ఇప్పుడు ఇది ఈ సమ్మర్లోనే కాకుండా మేము చేస్తుంది, డోనార్ దొరికినప్పుడల్లా కూడా మెంటల్ హాస్పిటల్లో అసిస్టెంట్స్ ఉంటారు, పేషెంట్స్ వాళ్ళు ఇస్తారు, లేకపోతే డోనార్స్ వాళ్ళు పాపం ఎక్కడి నుంచో చాలా స్టేట్స్ నుంచి వస్తారు ఇక్కడికి. ఈ హాస్పిటల్ ఎక్కువ లేదు, అందువల్ల పాపం వాళ్ళకి దొరకదు, అక్కడ ఫుడ్ అది దొరకదు పాపం, అక్కడ క్యాంటీన్ కూడా సరిగ్గా లేదు. సో అక్కడ పెడుతుంటే పాపం వాళ్ళంతా వచ్చి తీసుకుని అక్కడ పెడుతున్నాం. అది కూడా నా ప్రపోజల్, అంటే నాటి గొప్పదని కాదు, మేము చేస్తున్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు బుచ్చిబాబు గారు చేసుకొచ్చాడు. తర్వాత మన సరోజిని కంచి హాస్పిటల్ కూడా అక్కడ జనం బాగా వస్తారండి, మదీపట్నం. మరి పొలిటికల్గా మీరు మన ఎక్కువగా ఏదైనా పని కావాలంటే మన కాలనీకి కంటిన్యూస్గా తలసాని గారిని కానీ, అంతకుముందు ఉన్నటువంటి శశిధర్ రెడ్డి గారిని కానీ ఇలా కలుస్తూ చేస్తూ ఉండేవారు, దత్తాత్రేయ గారు కానీ. సో ఇట్లా చేయడంలో మీకు పొలిటికల్గా వాళ్ళు తెలుసా, లేకపోతే ఒక సేవా కార్యక్రమంగానే మీరు వారి దగ్గరికి వెళ్ళడం జరిగేదా? నాకు యాక్చువల్గా నేను విజయవాడలో ఉన్నప్పుడు పాలిటిక్స్లో ఎక్కువ తిరిగేవాడిని. ఓహో. అదేంటే జనరల్గా కూడా ఇదైపోయిన జాబ్ లేనప్పుడు కూడా పొలిటికల్ తిరిగేవాడిని. ఓహో. అక్కడ పార్టీ లీడర్స్ చాలామంది కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా, కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా బాగా నాకు బాగా క్లోజ్. ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ, తర్వాత ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా ఉన్నారు అక్కడ. చెన్నుపాటి విజయనే ఆవిడ ఉండేది ఎంపీగా. చెన్నుపాటి విజయ, ఈయన గోరా గారి కూతురు ఆవిడ, చెన్నుపాటి శశి. ఆవిడ ఏంటంటే అసలు నామినేషన్ నాకు ఫోన్ చేసేది, ఇప్పుడు వీళ్ళైతే ఎక్కడ చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు ఇక్కడ, అట్లా నాకు చేసేది అనమాట. గోరా అంటే ఆయన గోపరాజు రామచంద్ర గోరా అంటే ఆయనకి క్యాస్ట్ ఫీలింగ్ లేదు. అదే అప్పుడు నాకు అక్కడి నుంచి కూడా, నేను అప్పటి నుంచి రాజధాని ఇక్కడ కదా, అక్కడి నుంచి విజయవాడ నుంచి వస్తుండేవాడిని, పనుల మీద వస్తుండేవాడిని, ఆఫీస్ పనులు ప్లస్ పార్టీ దీని వస్తుండేవాడిని. మండలి బుద్ధప్రసాద్ గారు, మండలి కృష్ణరావు గారు, పాలడి వెంకట్రావు గారు, వీళ్ళందరూ కూడా బాగా నాకు క్లోజ్ ఉంటుంది. ఆ విషయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లాగే నేను ఈ పనుల కోసమని వీళ్ళతో కాంటాక్ట్ చేసుకున్నాను. మరి నాకు తెలీదు నేను వాళ్ళకి ఎట్లా పరిచయం అయ్యానో అది నాకు ఐడియా లేదు. మరి ఒకవేళ సెక్రటరీగా, కార్యదర్శి సెక్రటరీగా పిలిచారో ఏమో తెలియదు, కానీ బట్ వెళ్ళితే పనులు పడక పాపం బాగా చేసి పెట్టారండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? 2 అమ్మాయిలు 2 అబ్బాయిలండి. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి? అందరికీ అయిపోయి, మనవరాళ్ళు దేశ విదేశాల్లో కూడా అబ్బాయి, పెద్ద అబ్బాయి అక్కడ ఉన్నాడు, కెనడాలో ఉన్నాడు. నేను వెళ్ళొచ్చాను 2 సార్లు, రెండోసారి వచ్చాడు. అక్కడ పిఆర్ కూడా వచ్చింది, అబ్బాయి వచ్చిందన్నారు, వెళ్ళాను. అక్కడ మన యాక్టివిటీస్ చెప్పడం కోసమని మేయర్ అపాయింట్మెంట్ అడిగాం, టొరంటో మేయర్ అపాయింట్మెంట్. ఇలా మీట్గా ఇచ్చారండి అపాయింట్మెంట్. మేము పలానా చోట ఉంటాము, అక్కడ రండి అని చెప్పన్నారు. లేకపోతే మామూలుగా అయితే అక్కడ దగ్గరలో ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ రమ్మంటారు వాళ్ళు. వెళ్తే ఆయన ఆవిడ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయితే అమ్మడే పిఏ ఫోన్ చేసి చెప్పాడు, సరే క్యాన్సిల్ అయింది రావద్దని చెప్పి అబ్బాయికి చెప్పాడు. అబ్బాయి నెంబర్ కదా అక్కడ ఉండేది. అదే చెప్తే నేను సరే అయినా, రెండోసారి మళ్ళీ వాళ్ళే చెప్పారు, మీ దగ్గరలో వస్తున్నారండి ఆయన, మీరు ఏదో ఇనాగ్రేషన్ కాబట్టి మీరు వెళ్ళి కలవండి. వాళ్ళు చాలా మంచిగా చూస్తారండి, మంచిగా రిసీవ్ చేసుకుంటారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అండ్ మన భారతదేశం అంటే కూడా వాళ్ళు చాలా గౌరవిస్తారు, చాలా గౌరవం ఉంది, చాలా గౌరవం. మన సంస్కృతి అన్న. సరే ఆయన కలిసి ఎడకని కలంగానే ఆయన ఫ్రీగా కలిసామండి. కలిసి ఆయన షాల్ కప్పితే, అబ్బాయి షాల్ కప్పిద్దాం తీస్తే, ఇక్కడ తీస్తారు కదా మామూలు మడత పెడదాం తీస్తుంటే, నో అని చెప్పి ఆయనే బేర్ చేసి అది చూసి చేస్తే చాలా అప్రిషియేట్ చేశాడు. తర్వాత మినిస్టర్ గారు కూడా చేసింది కూడా నేను చెప్పాను అనమాట. మన ఆయన మాకు చేస్తున్న హెల్ప్ కూడా చెప్పాను మీకు ఆయనకి. తర్వాత అక్కడ లోకల్ ఎంపీ, మన టొరంటో ఎంపీ, ఆయన సత్పతి ఏదో ఉంది పేరు, వాళ్ళు రికార్డు చూసి అక్కడ 60 years మ్యారేజ్ అయిందండి, సార్ ఎంపీ గారు వచ్చి కలుస్తానని చెప్పి అబ్బాయికి ఫోన్ చేశాడు పిఐ. ఆశ్చర్యపోయాడు అబ్బాయి కూడా. అంటే యాజ్ పర్ రికార్డ్స్, మనం వెళ్ళినప్పుడు ఇమిగ్రేషన్ దాంట్లో ఉంటుంది, ఆ రికార్డ్ ప్రకారం వాళ్ళు ఏదో క్యాలిక్యులేట్ చేశారు. ఎంత ఎలర్ట్ చూడండి వాళ్ళు. అంటే ఓకే అన్న, చెప్పండి పేరెంట్స్ చెప్పండి, ఆయన ఇట్లా వస్తున్నారు చెప్పొద్దు, ఆశ్చర్యపడద్దు అని చెప్పేశాడు. నేను సుమధుర కళానికేతన్ అనే ఒకటి ఫౌండర్ స్టార్ట్ చేశాను విజయవాడలో. సుమధుర కళానికేతన్ చాలా బాగుంది పేరు. అంటే అందరూ చేస్తున్నారు. దానికి కూడా మురళి మీద చిలక సింబల్ అని ఒక ఆయన ప్రపోజ్ చేసి చెప్పాడు. దాని మీద కష్టపడి దాన్ని పెంచుకొచ్చి బాగా చేసుకుంటూ వచ్చాను. డ్యాన్స్ ప్రోగ్రామ్స్
డ్యాన్స్ కాంపిటీషన్స్, నాటికలు, అన్నీ చేశారు. సో అన్ని కార్యక్రమాలు, ఇది మన జానపద పాటలు పెట్టించడం, తర్వాత మామూలుగా సంగీత మ్యూజిక్ దీంట్లో పెట్టించాం. నా అదృష్టం ఏంటంటే బాలమురళీకృష్ణ గారితో పెట్టించాను, చిట్టుబాబు వేణుగా చెరిగేడు కూడా పెట్టించాను, వీళ్ళందరూ ఇదే పెట్టాను. పట్టిస్తే దాంట్లో అప్పుడు కే విశ్వనాథ్ గారి శంకరాభరణ రిలీజ్ అయినప్పుడు బాబాయ్ గారు తెలిసి నేను అడిగాను, ఆయనకి సన్మానం చేద్దాం బాబాయ్ అంటే అసలు ఆ లెవెల్ నాకు ఉంటుంది కూడా నేను ఆలోచించలేదు అసలు. ఆ ధైర్యం కూడా ఎట్లా చేశాను నాకు అర్థం కాల. ఎందుకంటే చాలా ఇది కదా. అంటే ఆయన విశ్వనాథ్ గారు అన్నట్టు ఫోన్ చేసి వద్దు సాయిని అట్లా పెట్టుకోవద్దని చెప్పు, నేనైతే టూర్ తీసుకొస్తాను 50 days ఫంక్షన్కి, అప్పుడైతే ఖర్చులు ఎవరే పెట్టుకోక్కర్లేదు అని చెప్పి ఆ టూర్లో పట్టుకొచ్చి మాకు టైం ఇచ్చాడు. మేము వెళ్ళి పిలిచాం, టైం ఇచ్చాడు. అందరూ వచ్చారు, మహాదేవను, బాలు, విశ్వనాథ్ గారు ఒక డిఫరెంట్ ఉన్నతమైనటువంటి వ్యక్తి. మీకు తెలిసే ఉంటుంది, మన మధు వాళ్ళ మాయ. తర్వాత ఆయన శివరంగం వేసి ఉంగరం ఇచ్చాం. చాలా బాగా జరిగింది కార్యక్రమం. అట్లాగా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను అక్కడి నుంచి. చాలా బాగుందండి. చక్కటి విషయాలు, చక్కటి సాయంత్రం ఆహ్లాదంగా మీతో గడిపాం. మరిన్ని మంచి వీడియోలతో మరలా ఇంకోసారి మీతో కలుద్దాం. నమస్కారం అండి సాయి గారు. వ్యక్తిని కృతజ్ఞతలు. మీకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం సార్. చాలా సరదాగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.